ఈ విధంగా మాతా పార్వతీదేవికి మహాదేవుణ్ణి సేవించడానికి అనుమతి లభించింది. ఒకవైపు హిమాలయాలలో పార్వతీమాత తన జీవిత ధ్యేయాన్ని అంటే మహాదేవుడి సన్నిధ్యాన్ని సంపాదించుకోవడం కోసం తన ప్రేమయాత్రను ఆరంభించారు. సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి. అసురాధముడైన అట్టాసురుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. వీలైనంత త్వరగా తారకాసుడి దగ్గరికి వెళ్లాలని తనకి పార్వతీమాత గురించి వివరించి హెచ్చరించాలనుకున్నాడు. తారకాసుడు సరికొత్త పద్ధతిలో పార్వతీమాతపై దాడి చేసి అంతం చేస్తాడు అనుకున్నాడు. మహారాజు రాజభవనం దగ్గరలోనే ఉంది, వెంటనే అక్కడికి చేరుకుంటాను. తారకాసురుడికి ఆదిశక్తి విషయం తెలియజేయాలి. మహారాజా 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 తారకాసురుడిని కలవాలి. వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అడ్డు తొలగండి, తొలగండి. ఆగో, నీలాంటి వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. అట్టాసురుడిని నేను. మాకేమైనా మతి భ్రమించింది అనుకుంటున్నావా? అట్టాసురుడు మరణించి 16 సంవత్సరాలు గడిచిపోయింది. హిమవంతుడి రాజభవనానికి వెళ్ళిన అట్టాసురుడు అక్కడే అంతమైపోయాడు. అట్టాసురుడు లేడు. బహుశా నువ్వైనా ప్రేతాత్మమై ఉంటావు కదూ.